శ్రీకాకుళం నియోజకవర్గ అభివృద్ధికి పూర్తి స్థాయిలో కట్టుబడి ఉన్నానని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. సోమవారం శ్రీకాకుళం రూరల్ మండలం రాగోలు గ్రామంలో రోడ్డుకు శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే గొండు శంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నుంచి నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో రోడ్ల నిర్మాణం చేపడుతున్నట్లు వివరించారు. ఎన్ఆర్ఐ జిఎస్లో కాలువలు రోడ్లు ఇవ్వటం జరుగుతోందని, కనెక్టివిటీ రోడ్లు కావాలని కోరిన వెంటనే కలెక్టర్ ప్రతిపాదనలతో వెంటనే మంజూరు చేస్తున్నట్టు వివరించారు. మండల జడ్పీ సమావేశాల నుంచి తీర్మానాలు కోరుకున్నామని వారు అందిస్తున్నారని తెలిపారు. ఇది మంచి అవకాశమని, మండలాన్ని అభివృద్ధి చేసుకునేందుకు గొప్ప అవకాశం కలిగిందని చెప్పారు. గతంలో మంజూరైన అభివృద్ధి పనులను తాను నిలుపుదల చేయలేదని చెప్పారు. గతంలో నిర్మాణాలు చేసి బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్న వారు అధైర్యపడవద్దని, పనులు చేసిన ప్రతి ఒక్కరికి బిల్లులు మంజూరుకు తాను జవాబుదారీగా ఉంటానని ఎమ్మెల్యే శంకర్ అన్నారు. మొదటి దశలో మంజూరైన రోడ్లన్నీ పూర్తి చేయాలని చెప్పారు. మొదటి దశలో మంజూరైన పనులకు కృతజ్ఞతతో పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ రోడ్స్ విషయంలో ఇవ్వడం నాకు కూడా చాలా ఇంట్రెస్ట్. కనెక్టివిటీస్ రోడ్స్ వేయడం అంటే నేను కృష్ణపేటలో కూడా మా పొలాలకు రోడ్డు వేయడం జరిగింది, అలాగే రింగ్ రోడ్ వేయడం జరిగింది, సింగపురంలో రింగ్ రోడ్ వేయడం జరిగింది. అందుకే నేను ఎన్ఆర్జిఎస్లో కూడా ఎప్పుడు చెరువులకు తగ్గించి ఈసారి కాలువలకి రోడ్లకి ఇమ్మడం జరిగింది. దాంట్లో భాగంగా పల్లి పండగకి వెళ్ళేటప్పుడు అక్కడ మాజీ సర్పంచ్ దశరథ్ గారు, సర్పంచ్ రమణమ్మ గారు, వీళ్ళందరూ కూడా ప్రజలందరూ కూడా మాకు ఇది చాలా అధ్వానంగా ఉందని అడగడం చెప్పారు. తర్వాత లంకాం వెళ్ళినప్పుడు అక్కడ సర్పంచ్ గారు అలాగే ఇతర మా నాయకులు అందరూ కూడా అక్కడ రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఇక్కడికి వచ్చేసరికి మన ఇక్కడ చెంగల్ గారు, శ్రీరామయ్య గారు, ఇక్కడి మన ఎంపీటీసీ గారు, వీళ్ళందరూ కూడా ఇక్కడ రిప్రజెంటేషన్ ఇచ్చారు. అలాగే లంకాం నుండి కూడా మీరు అందరూ అడగడం, నేను వెంటనే ఇదే అవకాశం మళ్ళీ అవకాశం వస్తుందో రాదని మళ్ళీ ఎంత టైం అయిపోద్దని కలెక్టర్ గారికి ఇమీడియట్గా ప్రతిపాదనలు పెట్టడం, కలెక్టర్ గారు మనకు గౌరవించి ఈ రోడ్డుని ఇవ్వడం, వెంటనే త్వరితగతిన దీన్ని శాంక్షన్ చేయడం అంతా జరిగిపోయింది. మనం ఒకటే మొదటి నుండి కూడా నాకు మండలం నుండి కానీ అలాగే జడ్పీ నుండి కానీ ఇమ్మీడియట్గా తీర్మానాలు కూడా మాకు ఇచ్చారు. గతంలో కూడా నేను మండలం మీటింగ్లో కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. ఇది ఒక మంచి అవకాశం మనం ఈ మండలాన్ని అభివృద్ధి చేసుకోవడానికి. అందుకే అందరం సహకరించి నేను కూడా గత ప్రభుత్వంలో ఏ వర్కులు అయితే ప్రతిపాదన ఉన్నాయో అవి ఏవి కూడా నేను ఒక్క వర్క్ కూడా క్యాన్సిల్ చేయలేదు. ఈవెన్ జడ్పీలో కూడా మొన్న జరిగినప్పుడు జడ్పీ సీఈఓ గారికి కూడా చెప్పాను, జడ్పీలో ప్రతిపాదనలు ఏవి చేశారో అవన్నీ కూడా కంటిన్యూ చేసిమని చెప్పాను.